జీడి నెల్లూరు నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ తెలిపారు. వెదురుకుప్పం మండలంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి మండలంలో 300 నుంచి 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెబుతున్న రెవెన్యూ అధికారులు దానికి సంబంధించిన మ్యాప్ వివరాలను ఇంతవరకు అందలేదని, అడిగిన వారికి స్పందన లేదని అన్నారు. నేను ఆల్రెడీ అమ్మరావు గారు చెప్పాను, ప్రతి ఒక్కరికి చెప్పాను. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మనం పొడుస్తూ ఉండాలి. మనం ఎందుకు పోలేదంటే మనం వెనకాల పొడుస్తూ ఉంటాం కదా, మనం సేద్యం చేసుకుని దున్నేటప్పుడు అట్లా పొడుస్తూ ఉంటేనే ఆ డీటెయిల్స్ ఇస్తారు. మనం ఎన్నిసార్లు పొడిచేది చాలాసార్లు చెప్పా, నాకు డీటెయిల్ మాత్రం ఇవ్వండి బాబు, మీరు స్కెచ్ ఇస్తే చాలు, మీకు కానీ నేను చూసుకుంటాను. నాకు ఏం రూపాయి ఆదాయం లేదు. మా పిల్లలు ఇక్కడ చదువుకొని మంచిగా వాళ్ళకి జాబ్స్ రావాలి. ప్రతి మండలంలో నేను ఒక కంపెనీ తీసుకొస్తాను. ఎందుకంటే నాకు అన్ని దేశాల్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి కంపెనీ తీసుకురావడం చాలా ఈజీ. నాకు పెద్ద పెద్ద కంపెనీ కాసులు రెండుగా ఉన్నారు, వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ మన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. నేను ఒకటే కోరుతున్నాను మా మండల అధ్యక్షుడిని, అదేవిధంగా జనరల్ సెక్రటరీని ప్లస్ మా ఎంఆర్ఓ గారిని ఒకటే కోరుతున్నాను. మా మండలంలో ఈ వెదురుకుప్ప మండలంలో ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి అది ఇమీడియట్ గా నాకు స్కెచ్ చేసి ఇస్తే ఒక 300 ఎకరాల్లో మంచి కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాము, మా పిల్లలకి జాబ్ వస్తుందని చెప్పి నేను ఆలోచిస్తాను. నేను చెప్పేది కాదు, ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. ఏం బయట చెప్తానే ఉన్నాడు, ఏం చేయలేదు అనుకోద్దండి, ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. నేను సైకలాజికల్ అఫెక్టెడ్ క్యాండిడేట్ కాదు. నాకు 75 సంవత్సరాలు వచ్చి అల్జీమర్స్ రాలేదు. నేను తాగుబోతు కాదు. నేను ఒకసారి చెప్తేనే నాకు సులభంగా లోపల చెప్తాను. సో కాబట్టి నేను యాక్టివ్ గా ఉంటాను. మొన్న పోతే నేను రేస్ లోకి నిలుచుకున్నాను. ఒక ఎమ్మెల్యే వచ్చి, అన్న మిమ్మల్ని 40 సంవత్సరాలు అనుకున్నాను, మీరు 50+ ఎంతో ఫాస్ట్ గా పెరుగుతున్నారు, రన్నింగ్ రేస్ లో ఫాస్ట్ గా పెరిగితే అట్లా చెప్తున్నారు. సో కాబట్టి నేను యాక్టివ్ గా ఉండేవాడిని. రన్నింగ్ రేస్ లో మెడల్, కబడ్డీలో యాక్టివ్ గా పార్టిసిపేట్. కడప వాళ్ళని ఉరిమి చూశాను, ఉరిమితే నా దగ్గర కూడా రాలేదు. కడప వాళ్ళంటే భయపడతారు, కడప వాళ్ళు చుట్టూ ఉరిమి చూసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.